ఆదిలాబాద్ జిల్లా నుండి. డిప్యూటీ సీఎంను కలిసినప్పుడు తన కోసం కాకుండా తన ఊరి కోసం సహాయం అడగడం ఆ అమ్మాయి గొప్పతనం. ఆమె ఒక అంధురాలు. అంతేకాకుండా ఆమె ప్రపంచ కప్ గెలిచిన అందుల క్రికెట్ మహిళా జట్టుకు కెప్టెన్. ఆమె అడిగింది తన ఊరికి రోడ్డు కావాలి అని. అడగడంలో ఆమె నిస్వార్థ గుణం ఒక వంతైతే, అప్పటికప్పుడు అధికారులను ఆదేశించటం, ఆ జిల్లా అధికారులు ఆ ఆదేశాలకు తగినట్లుగా రోడ్డు వేయడానికి పాలనాపరమైన ఉత్తర్వులు ఇవ్వడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం. అందుల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మహిళల జట్టు పవన్ కళ్యాణ్ను కలుసుకుంది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయ సిబ్బందితో జరిగిన భేటీలో ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులను అందించారు. ప్రతి మహిళా క్రికెటర్కి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. అప్పుడు జట్టు కెప్టెన్ దీపిక తన జట్టును పరిచయం చేసి అందరూ ఎంతటి పేదరికం అనుభవిస్తున్నారో కూడా చెప్పారు. ఇలా భారత జట్టులో ఆడితే వచ్చే ఫీజు వాళ్ళ కుటుంబాల పోషణకు సాయపడుతుందని, అందుకే ఈ వైపు ఆసక్తి చూపుతారంటూ చేదు నిజాన్ని చెప్పారు. మా 16 ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్. వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, అంటే మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, దానికి వస్తారు సార్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి. ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, కొంచెం అక్కడి నుంచి మ్యాచ్ ఫీజు వచ్చుంటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యము వాళ్ళు తీసుకుంటారు కదా, అది ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎన్నో మంది వస్తున్నారు సార్. తన వంతుగా తానొక సాయం కోరుతున్నానన్నారు దీపిక. అది తన కోసం కాదని తన ఊరి కోసమని చెప్పారు. అదేంటో చెప్పమని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించగానే ఆమె తన ఊరికి పొరుగుళ్ల నుంచి రోడ్డు వేయించాలని కోరారు. క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపిక సొంత ఊరు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమలాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి. అదొక మారుమూల ఊరు. ఈ మాట విన్న వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. తన శాఖ పరిధిలోని విషయమే కావడంతో ఆయన ఆదేశాల మీద అధికారులు తక్షణమే వివరాలను సేకరించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నేహల్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. శుక్రవారం మధ్యాహ్నం దీపిక అడక్క సాయంత్రానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులను మంజూరు చేశారు. దీపిక ప్రపంచ కప్ గెలిచిన ఆనందం కంటే రోడ్డు తెప్పించిందన్న ఆనందం ఆ ఊరి జనాల్లో కనపడుతోంది. హేమావతి గ్రామ పంచాయతీకి సంబంధించిన తంబాలెడ్డి గ్రామానికి చెందిన దీపిక గారు ప్రపంచ అందుల ప్రపంచ కప్ గెలిచి హేమావతి గ్రామ పంచాయతీని, అమరావతి మండలాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినారు. వారికి గ్రామ పంచాయతీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మండలంలోని తంబాలెట్టి గ్రామానికి చెందిన దీపిక గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి అలాగే మన ఊరికి రోడ్డు కావాలని అడిగింది. అప్పుడు వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు
వెంటనే శాంక్షన్ చేయడం ద్వారా ఈరోజు తంబలట్టి గ్రామానికి విజిట్ చేసి రోడ్డు భాగవతాలను చూడడం జరిగింది. చాలా గుంతలున్నాయి. నిజంగా మేము ఇక్కడ పక్క గ్రామాల్లో ఉన్నా కూడా మనకి తెలియదు ఇలాంటి ఒక గ్రామం ఉందని, అలాగే రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయని తెలియదు. నిన్న మన దీపిక గారు అడిగిన వెంటనే మన డిప్యూటీ సీఎం గారు స్పందించిన తీరు రాష్ట్రం అంతటా మారుమ్రోగుతుంది. ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే చాలా మంది టైం తీసుకుంటారు. ఈ రోజు ఎవరైనా ఒక రిక్వెస్ట్ పెడితే వారమో 10 రోజుల్లో టైం తర్వాత అది శాంక్షన్ అవుతుంది. కానీ నిన్న మార్నింగ్ వాళ్ళు కోరడం, నిన్న ఈవినింగ్ కల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తంబాలట్టి విలేజ్ కి రోడ్డు మార్గం లేదు సార్. హేమావతి నుంచి తంబాలట్టికి మరియు గునియాల నుంచి తంబాలట్టికి లేదని అడిగిన దానికి దాదాపు నిన్న 9 గంటలు కరెక్టే సాయంత్రం లోపల శాంక్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మేము కూడా తీర్మానం ఇవ్వడం జరిగినది. ఇంత త్వరగా చేసినందుకు, దీపిక కోరిక మేరకు చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి మా పంచాయతీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం.